ఆ యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటారు. మనం దివారాత్రులని ధ్యానించట్లా కదా. మనకి అవసరం ఉన్నప్పుడు ఇంటికాడైతే సమయం కుదిరినప్పుడే మనం చదువుకుంటాం. దేవుని సన్నిధిలో వాక్యానికి సమీపంగా వచ్చేటువంటి చక్కటి సమయం, దేవుని గురించి మన గురించి దేవునికి అర్థమయ్యేటువంటి చక్కటి సందర్భం, మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడేటట్లుగా, మన బ్రతుకులను దేవునికి అంకితం చేసేటట్లుగా విలువైనటువంటి దేవుని వాక్యం, ఆ వాక్యం మన చెంత చేరినప్పుడు ఎవరైతే వాక్యానికి విధేయులవుతారో ఆ వాక్యము వారి జీవితాలను సరిచేసిద్ది, వారి బ్రతుకులను సరిచేసిద్ది. వాక్యం లేకుండా ఏ ఒక్కరు కూడా తమ జీవితాలను కట్టుకోలేరు. ఏమండి, జీవితాలను కట్టుకోలేరు. వాక్యము ప్రతి ఒక్కరి నడవడికను సరిచేసిద్ది, వంకరితనాన్ని సరిచేసిద్ది, లోపాలను చక్కదిద్దిద్ది, అవిధేయతను తొలగించి చక్కటి విధేయత కలిగిన మనస్సును వాక్యము నేర్పిద్ది. వాక్యము చేత మనం నడిపించబడగలిగితే, వాక్యం చేత గనక మన జీవితాలను సరి చేసుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో చక్కటి ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనము చూడగలుగుతాం. అందుకే వాక్యము ద్వారా మనం నడిపించబడాలి. నీ వాక్యము నా పాదములకు దీపము అంటే వాక్యము మనల్ని నడిపించేదిగా ఉండాలి. మన జీవితాలకు మన నడవడికకు ఇది చక్కటి దీపంగా మార్చబడినప్పుడు మనము చేరవలసిన గమ్యస్థానానికి చక్కగా మనము చేరుకొనగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగము పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి తాత్పర్యం, అసలు భక్తుడి ఒక్క వాక్య భాగాన్ని, వచ్చిన భాగాన్ని రాయటానికి గల అర్థం, దానికి పూర్వపు చరిత్ర ఏంటి, ఎందుకు రాశాడు ఈ మాట, ఎందుకు రాయవలసి వచ్చింది, ఎవరి కోసం రాశాడు, ఈ వాక్య భాగంలో అసలు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అనేది మనం ఎంత ఆలోచన చేస్తే, ఈ వాక్య భాగము రాసినటువంటి కాలంలో అనేక మంది రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రోమా ప్రజలు, రోమా స్త్రీలు పేతురు వాక్యం ద్వారా యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. రోమా సామ్రాజ్యపు యొక్క ప్రజలు, రోమా ప్రజలు పేతురు భక్తుని ద్వారా దేవుని వాక్యం వింటున్నప్పుడు కొంత కుటుంబంలో కలతలు, కొన్ని వ్యతిరేకతలు, భర్త ద్వారానో లేకపోతే ఇక వేరే వ్యక్తుల ద్వారానో కొన్ని ఆటంకాలను, అభ్యంతరాలు వారు చవి చూడవలసి వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పేతురు వారి స్థితిగతులను గమనించాడు. ఆధ్యాత్మికంగా కట్టబడేటువంటి సమయంలో, బాగా ఎదగవలసిన సమయంలో, అభివృద్ధి పొందవలసిన సమయంలో ఇలా కుటుంబ విషయాలను బట్టి కలత చెందుతున్నటువంటి వీరికి ఎలాగైనా ధైర్యపరచాలి, ఎలాగైనా వీరిని సరిచేయాలి, భక్తులు నిలబెట్టాలంటే వారికి కావాల్సిన దేవుని వాక్యం అని గమనించి పేతురు భక్తుడు రాస్తున్నటువంటి చక్కటి మాట, అటువలనే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషులకు లోబడి ఉండమని వాక్యం చెబుతున్నది కాబట్టి పేతురు భక్తులను మీరు స్వపురుషులకు లోబడి ఉండండి. రోమా సామ్రాజ్యపు యొక్క విధానం ప్రకారం పురుషుడు ఏ దేవతను కొలుస్తున్నాడో లేకపోతే ఏ దేవుడిని కొలుస్తున్నాడో స్త్రీలు కూడా అదే దేవుళ్ళను, అదే దైవాన్ని కొలవాలని ఒక నియమం ఉన్నది. అంతే కదండి. ఒక రోమా సామ్రాజ్యమే కాదు, యావత్తు ప్రపంచంలో కూడా భర్త ఎటువైపు ఉంటే భార్య ఎటువైపు ఉండాలి. ఎందుకంటే భర్తకు లోబడి ఉండాలని, లేకపోతే యజమానుడికి తన పురుషుడికి లోబడి ఉండాలని సమస్త గ్రంథాలు కూడా చెబుతున్నాయి. విధేయత చూపడం అనేది స్త్రీకి కలిగి ఉండవలసిన బాధ్యత. పేతురు భక్తుడు అన్నాడు, స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి అని చెప్తూ, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరిలో విశ్వసించినటువంటి స్త్రీలలో ఉన్నటువంటి భర్తలు ఒకవేళ వాక్యానికి అవిధేయులైతే వారిని ఏం చేయాలో తెలుసా, వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను బట్టి, దేనిని బట్టి అంటండి, భయముతో కూడిన మీ ప్రవర్తన అంటే ఇది స్త్రీలకు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు విశ్వసించి ప్రభువుని నమ్ముకొని ప్రభు అడుగు జాడలో నడుస్తున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలే కానీ, అప్పటి కాలంలో స్త్రీలే కానీ పురుషులే కానీ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడికి లోబడి ఉంటూ, ఇదిగో పురుషుడు ఏ దేవతనైతే కొలుస్తూ, ఏ దేవతనైతే ఆరాధించవలసినటువంటి నియమం ఉన్నదో ఆ నియమాన్ని తప్పి ఇప్పుడు యేసుక్రీస్తునందు వారు విశ్వసించి
వారి పురుషులు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్లకు వారు దూరమయ్యి ఎవరో తెలియనటువంటి క్రొత్త దేవునికి ఆరాధికులుగా మార్చబడినటువంటి, నిజ దేవునికి ఆరాధికులుగా మార్చబడినటువంటి ఈ స్త్రీలు కుటుంబ రీత్యా అనుభవిస్తున్నటువంటి శ్రమలను గుర్తెరిగిన పౌలు అంటున్నాడు, మీరు మీ భర్తల్ని మార్చుకోవాలంటే, మీ యజమానులు మార్చుకోవాలంటే చేయవలసిన పనేంటో తెలుసా? మీరు విధేయతతో కూడినటువంటి, భయముతో కూడినటువంటి మీ ప్రవర్తన చేత, మీ పవిత్ర ప్రవర్తన చేత, వాక్యం లేకుండానే, బోధ అనేది వారికి లేకుండానే, ప్రకటన అనేది వారికి లేకుండానే, ఈ దేవుణ్ణి నమ్ముకో ఇలా ఉంటుంది, ఆ దేవుణ్ణి నమ్ముకో ఇలా ఉంటుందని మనము ప్రకటన చేయకుండానే ఎలా ఉండాలో తెలుసా? మీ ప్రవర్తనను బట్టే మీ పురుషుల్ని మార్చుకోవచ్చు. ఆనాటి కాలంలో పేతురు భక్తుడు రాసిన ఆ స్త్రీల యొక్క, ఆ సంఘములో పరిస్థితులను బట్టి ఆనాటి ప్రజలకు ఈ వాక్యం ఎంత బలంగా పనిచేసిందో, ఈనాటి కాలంలో ప్రస్తుతపు దేవుని సంఘముగా కట్టబడినటువంటి మన జీవితాల్లో కూడా చాలా ఉపయోగపడే, ధైర్యపరిచే, బతుకును మార్చేటువంటి చక్కటి ఉపదేశం ఆనాటి ప్రజలకు చెప్తున్నాడు. స్త్రీలారా, నిజమే, వాస్తవంగా భర్తకు లోబడి ఉండాలి, భర్తకు విధేయత చూపించి ఉండాలి, భర్తకు ఏ దేవుణ్ణి కొలిస్తే వారిని కూడా కొలవాలి. కానీ ఇప్పుడు మీరు విశ్వసించినది నిజమైన దేవుడు, నిజమైన ఆరాధికుడు, లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు, ఏ కొలుచుటకు యోగ్యుడు, అన్ని నామముల కంటే ఉన్నత నామం కలిగిన ఆ దేవుణ్ణి, శక్తిమంతుడైన దేవుణ్ణి, అద్భుతాలు చేయి దేవుణ్ణి, మహత్కార్యాలు చేయి దేవుణ్ణి, లోకములో ఎవరికి సాటి లేనటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మన కుటుంబంలో వస్తున్నటువంటి వ్యతిరేకలను మనం మార్చుకోవాలంటే, వ్యతిరేకతలను మార్చుకోవాలంటే, భర్తను మార్చుకొని దేవుని సన్నిధికి నడిపించాలంటే కావలసింది ఏంటో తెలుసా? ప్రకటన కాదు కావలసినది, మీ పవిత్రమైన ప్రవర్తన కావాలి. మీ మార్పు నొందిన జీవితమే మీ భర్తలను మార్చుకోవడానికి, మీ స్వపురుషుల్ని మార్చుకోవడానికి, మీ యజమానులు మార్చుకోవడానికి మీ ప్రవర్తనే సరిపోయిద్దమ్మా. ఆ తర్వాత అంటాడు, జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకుండా ఎలాంటి అంట? జడలు అల్లుకొనుటయు. చూడండి, లోకరీత్యా ఉన్నప్పుడు మీరు ఈ నిజమైన దేవునికి ఆరాధికులుగా మార్చబడక మునుపు, సత్య దేవునికి ఆరాధికులుగా మార్చక మునుపు మీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఆయన నమ్మిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉన్నది? మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలు మీకు లోబడి, మీ నమ్ముకున్న దేవునికి వారు విధేయులగునట్లుగా పవిత్రమైన ప్రవర్తన చేత మీ భర్తలు మార్చుకోవాలి. కుటుంబంలో అలజడులు వస్తాయి, కుటుంబంలో వ్యతిరేకతలు వస్తాయి, సమాజానికి భయపడాలి, కుటుంబ పరిస్థితులకు భయపడాలి. భయపడుతూనే మనం ఏం చేయాలో తెలుసా? మన భక్తిని మనం కొనసాగించుకుంటూ మన ప్రవర్తనను వారి కన్నుల ఎదుట ప్రదర్శించాలంట. మాట్లాడడం కాదు, గొడవలు పడ్డం కాదు, చీటికి మాటికి తగాదాలు పెట్టుకోవడం కాదు. మౌనముతో కూడిన మీ ప్రవర్తన, మీ నడవడిక ఉందే, మీ వైఖరి ఉందే, మారిన మీ బ్రతుకుందే, మారిన మీ జీవితం ఉందే, అది మీ భర్తల ముందు ప్రదర్శిస్తే, మీ కుటుంబం ముందు ప్రదర్శిస్తే, మారిన మీ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే మీ భర్తలు ఏం చేయబడతారో తెలుసా? మార్పు చెందుతారు. మార్పు రావాల్సింది ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి. ఈ మార్పును కలిగించేదంటే తెలుసా? యథార్థమైన ప్రవర్తన. మునుపున్నటువంటి నీ జీవితం, మునుపున్నటువంటి నీ ప్రవర్తన, మునుపున్నటువంటి నీ నడవడిక, మునుపున్నటువంటి నీ వైఖరి, నీ మాటలు, నీ తీరు, సమస్తము ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత ఏం చేయాలి? మార్పు చెందాలి కదా. అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు. మార్పు అనేది క్రైస్తవునికి అవసరం. లోకంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏంటి, లోకంలో ఉన్నప్పుడు నీ తీరేంటి, లోకంలో ఉన్నప్పుడు నీ జీవిత విధానం ఏంటి, క్రీస్తును వెంబడించిన తర్వాత నీ జీవిత విధానం ఏంటి? మునుపున్నటువంటి ఆ యొక్క జీవితానికి ఇప్పుడున్నటువంటి జీవితానికి వ్యత్యాసం చూసిన వెంటనే ఏం చేయాలో తెలుస్తా? ఏం చేయబడితే తెలుస్తా? హృదయంలో మార్పు అనేది కలిగి. గొంగళి పురుగు ఉంది, గొంగళి పురుగు జీవితం ఏంటి? ప్రారంభపు దశ, అది మన్ను తింటది, నేలను ప్రాకిద్ది, అసహ్యమైన చోట్లలో ఉండిద్ది, అసహ్యంగా ఉండిద్ది. కానీ కొన్ని క్రమాలు, కొంత ప్రక్రియ జరిగిన తర్వాత అదేం చేయబడిద్దో తెలుసా? మార్పు నొందిద్ది, నేలన కాలు మోపదు. అసలు అర్థమైందండి?
నేల కాలు మోపదు. ఎక్కడ వలిద్ది? అయితే పూల మీదనో, లేకపోతే ఎత్తైన స్థలాల మీదనో, లేకపోతే ఉన్న మంచి ప్లేసులు, మంచి పరిశుద్ధమైన ప్లేసుల మీద అది వాలి మనుష్యులను తన వైపుకు ఆకర్షించుకుంటది. ఏం చేయబడింది? ఇప్పుడు అది మార్పు నొందింది. కాబట్టి పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మునుపు ఉన్నటువంటి మీ జీవితాలకు ఇప్పుడున్నటువంటి మీ జీవితాలకు వ్యత్యాసం మీ భర్తలు చూడాలి. అర్థమవుతుందా? స్త్రీలారా జ్ఞాపకం చేసుకోండి. భర్త మారట్లేదని భర్త గురించి ప్రార్థన చేయడం అది మంచిదే. కానీ భర్త గురించి ప్రార్థన చేసే ముందు నీ ప్రవర్తన నీ భర్తకు కనబడుతున్నదా? నీ బిడ్డలు మారట్లేదని ప్రార్థన చేస్తున్నావు, నీ బిడ్డల ముందు నీ ప్రవర్తన కనబడుతుందా? మారిన నీ జీవితాన్ని నీ బిడ్డలకు చూపిస్తున్నావా? గెరాసీనుల పట్టణంలో దయ్యం పట్టినవాడు అప్పుడున్నటువంటి సమాజానికి వాడు ఎలా కనపడ్డాడో తెలుసా? ఎవడును సాధువు చేయలేకుండా, వాడిని చక్కపరచకుండా, గొలుసులతో బంధించిన తెంచుకుంటున్నాడు, క్రొత్త తాళ్లతో కట్టిన తెంచి వేసుకుంటున్నాడు. వాడిని ఎవ్వరూ సాధుపరచలేరని, వాడికి క్రొత్త దుస్తులు ధరించలేరని, సమాజంలో ఒక మనిషిగా వాడిని నిలపలేరని ఎప్పుడైతే వారు గ్రహించి వదిలిపెట్టేశారో ఏమయ్యాడు? వాడు సమాధులకే అంకితం అయిపోయింది వాడి జీవితం. వాడి బ్రతికెంత ఎక్కడుంది? సమాధుల తోటలోనే ఉంది. ఆ భయంకరమైనటువంటి స్థితిలోనే తన జీవితం కొనసాగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పట్టణానికి వచ్చాడో, పట్టణంలో కాలు మోపాడు, వెంటనే ప్రభు చెంతకు వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? నీకు ఇంకా మాతో నీకేంటో చెప్పని, మమ్మల్ని వెళ్ళని మనం ఆజ్ఞాపించని పందుల్లోకి పంపించాడు. ఇక వెళ్ళిన తర్వాత వాడి బ్రతికేమైందో తెలుసా? మార్పు నొందింది. అప్పటి వరకు ఎవడి వలన సాధ్యం కానిది, అప్పటి వరకు ఎవరు అతన్ని చక్కపరచలేది, అప్పటి వరకు ఎవరు అతన్ని బాగు చేయలేనిది యేసు ప్రభువారు వారి జీవితంలోకి రావడం ద్వారా మార్పు పొందిన తనని క్రొత్తగా చూడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాటి నుంచి అతన్ని చూచే చూపేంటో తెలుసా? అతన్ని చూచే విధానం ఏంటో తెలుసా? అతన్ని చూచేటువంటి కోణం ఏంటో తెలుసా? వీడేంటో కొత్తగా కనపడుతున్నాడు, ఎప్పుడు లేనిది కొత్తగా వింత కనపడుతున్నాడు. ఏంటి? చక్కగా దుస్తులు ధరించుకున్నాడు. ఏమంటే అంతకుముందు బట్టలు ఉన్నాయా? ఏమి లేవు. బట్టలు లేకుండా ఆ సమాధుల ప్రాంతం అంతా తిరిగాడు. ఎంతో మంది చూశారు, అయ్యో వీడికి కనీసం చొక్కా గొడ్డన్న దొడుగుదామే, వీడికి కనీసం ప్యాంట్ అన్నే అద్దామే అని అనుకుని ఎంతో మంది ప్రయత్నించారంట. కానీ ఎవ్వరికి సాధ్యపడలా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసేవాడు? చక్కగా క్రొత్త దుస్తులు ధరించుకున్నాడు. రెండోది ఏంటో తెలుసా? వాడు మౌనంగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడంట. అంతకుముందు ప్రయత్నం చేశారు, తాళ్లతోనైనా కట్టేసి కుదురుగా కూర్చోబెడదాం అనుకున్నారు. దేంతోనండి చెప్పాలి? తాళ్లతోనైనా కట్టేసి ఒక చోట కుదురుగా ఉంచుదాం. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, అటు వెళుతున్నాడు అని వారు ఆలోచించుకొని వారు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు వారు ఏ విధంగా ఎన్ని కోణాల్లో ప్రయత్నం చేసినా అతన్ని సాధుపరచడం అనేది కుదరట్లేదు. మూడోది ఏమైందో తెలుసా? అతడు చీటికి మాటికి దేహాన్ని గాయపరుచుకుంటాడు కదా. రాళ్లతో తన దేహాన్ని గాయపరుచుకోవడం, తనకు తానే గోళ్లతో రెక్కి వేసుకోవడం, నోటి నుంచి ఉమ్మి అపవిత్రమైన కార్యక్రమాలు, ఎక్కడికి వెళ్ళిన దేహం గాయాల పాలు, ఎక్కడికి వెళ్ళిన దేహం మట్టి పాలవుతుంటే ఇప్పుడు వాడిని చూచిన కోణం ఏంటో తెలుసా? మునుపున్నట్లుగా ఇప్పుడు లేడు. దేహాన్ని గాయపరుచుకునే స్థితిలో ఇప్పుడు లేడు. దేహాన్ని పాడు చేసుకునే స్థితిలో ఇప్పుడు లేడు. దేహాన్ని అపవిత్రపరుచుకునే స్థితిలో ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? దేహము శుభ్రంగా చేయబడి, దేహముతో ఉన్నటువంటి గాయాలు కట్టబడి, అపవిత్రమైన స్థితిలో నుంచి పవిత్రమైన స్థితిలోనికి మార్చబడి అతడు దేవుని పాదాల దగ్గర నెమ్మదిగా కూర్చోవడం చూశాడు. మునుపున్నటువంటి స్థితికి ఇప్పుడున్నటువంటి స్థితికి తేడా కనపడిందా? దేవునికి స్తోత్రం. కనపడిందా తేడా? ఎంత మార్పు వచ్చింది చెప్పాలి? ఎంత మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు యేసును చూశారు, యేసు దగ్గర ఉన్న అతన్ని చూశారంట. అతన్ని చూసి ఇంతటి ఆశ్చర్య కార్యాలు అసలు ఎవరి వలన సాధ్యం కాదే. ఇక ఆ తర్వాత ఆయన్ని పంపించేయడం అవన్నీ మనకు తెలిసిన చరిత్ర. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పేతురు భక్తుడు సంఘములో ఉన్నటువంటి స్త్రీలకు చెబుతున్న మాట ఇది. భర్తలు మారాలని ప్రార్థన, భర్తల కోసం ఉపవాసాలు చేస్తున్న మంచిదే. నీ ప్రవర్తన, మారిన నీ జీవితము నీ భర్త ముందు ప్రదర్శించబడుతున్నదా అంటున్నాడు. జడలు అన్నుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, ఇంకంటున్నాడు వస్త్రములు ధరించుకొనుటను వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉంచొద్దు.
అంటే అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలంట తమ హోదాను చూపించుకోవడానికి, అర్థమవుతుందండి. ఇప్పుడు సహజంగా ఏ స్త్రీ ఏ యొక్క కుటుంబీకురాలైనా ధనాన్ని బట్టి మనకున్న స్థితిని బట్టి అలంకరణ అనేది ఉంటుంది. ఇప్పుడు పేతురు భక్తుడు అంటున్నాడు, మునుపు మీరు నడిచిన విధానం, మీకు స్థాయిని బట్టి మీ స్థితిని బట్టి మీరు వస్త్రాలు ధరించుకున్నారు, జడలు అల్లుకున్నారు, బంగారు నగలు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ శ్రద్ధ, ఉన్నటువంటి ఆలోచన, నీకు ఉండవలసినటువంటి విధానం అంటే తెలుసా, వెలుపటి అలంకరణ మీద మనసు పెట్టద్దు. బాహ్యంగా ధరించేటువంటి వస్తువుల మీదనో వస్త్రాల మీదనో బంగారం మీదనో మనస్సు పెట్టి మార్పు లేని జీవితంతో నీ కుటుంబానికి కనపడ్డావు అనుకో, ఏం మారింది? అప్పుడు ఎలాగే ఉంది, ఇప్పుడు అలాగే. అప్పుడే విధంతో ఉంది, ఇప్పుడు ఇదే విధంతో, అదే విధానంతో ఉంది. కాబట్టి గమనించాలి సంగమా, నీవు శ్రద్ధ నిలపాల్సింది దేని మీద తెలుసా? మనస్సు నిలపాల్సింది దేని మీద తెలుసా? వెలుపటి అలంకరణ మీద మనస్సు ఉంచొద్దు. బాహ్యంగా కనపడేటువంటి ఈ శరీరానికి మెరుగులు దిద్దద్దు. సామెత గ్రంథంలో అంటున్నాడు, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. వెలుపటి అలంకరణ కోసం తాపత్రయపడద్దమ్మ మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? అర్థమవుతున్నాయా మాటలు? అర్థమవుతున్నాయా? వెలుపటి అలంకరణ, మీ యొక్క బాహ్యపు దేహాన్ని చూపించాలని మీరు అలంకరణ చేసుకోవద్దు అంటున్నాడు. ఎలాంటి అలంకరణ కోరుతున్నాడో చూడండి. సాధువైనట్టు, 4వ వచనంలో రాయబడినటువంటి సాధువైనట్టు, మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? అలంకరణగా ధరించుకోండి. ఏం ధరించుకోవాలి ఇప్పుడు? వెండి బంగారం వస్తువులు కాదు, ఏమండి, లేకపోతే రకరకాలైనటువంటి విలువైనటువంటి వస్త్రాలను, ఖరీదైనటువంటి వస్త్రాలను కాదు ధరించి, వాటిని కాదు, వాటి వలన కాదు నువ్వు మార్పు, నీ కుటుంబంలో మార్పు తీసుకురావాల్సినది, నీ భర్తలో మార్పు తీసుకురావాల్సినది, నీ బిడ్డల్లో మార్పు వాటి వలన కాదు. నీవు అలంకరించుకోవలసిన వస్తువులు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. ఏంటియో తెలుసా? సాధువైనట్టు, మృదువైనట్టు. సాధువు అంటే తగ్గింపు జీవితం, మృదువు అంటే సౌశీలత. ఏమంటే నీ జీవితంలో ఈ యొక్క గుణాలను అంటే ఎప్పటికీ ఎన్నటికి చెరిగిపోని అలంకరణ, పాడైపోయిన అలంకరణ. బంగారం కొన్ని రోజులు ఉంటుంది, పాడైపోద్ది కదా, మెరుగు తగ్గిపోద్ది కదా. బంగారం కొన్ని రోజులు ఉంటుంది, మెరుగు తగ్గిపోద్ది. వెండి కొన్ని రోజులు ఉంటుంది, మెరుగు తగ్గిపోద్ది. వస్త్రాలు కొన్ని రోజులు మెరుస్తాయి, కొన్ని రోజులు అవి చిమ్మెట పట్టి చిరిగిపోతాయి. వస్త్రాలను బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు, అలంకరణ బట్టి కాదు, ఏమండి, నీ యొక్క బాహ్యపు అలంకరణ బట్టి కాదు, నీ అంతరంగ స్వభావంలో కలిగేటువంటి నూతన ప్రవర్తన మార్పును బట్టి ఏం చేయాలి తెలుసా? నీ కుటుంబంలో వ్యక్తులు మార్చుకోవాలి. వారిని మార్పు చేయాలంటే నీ బాహ్యంగా కనపడేది కాదు, అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితే. వాక్యం చెప్పక్కర్లా, ప్రకటన చేయక్కర్లా, వారి గురించి ఏమండి ఏదేదో గొడవ చేయవలసిన అవసరంలా, వాదోపవాదాలు చెందవలసిన అవసరంలా. నువ్వు వారి ముందు నడిచే నడకుందే, నువ్వు వారి ముందు జీవించే జీవితం ఉందే, నువ్వు కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నువ్వు వెళుతున్నప్పుడు నీ యొక్క ప్రవర్తనను వారు గమనిస్తూ ఉంటారే, ఆ గమనికలోని నీ ప్రవర్తన, నీ జీవితం వారికి తెలియపరచబడి వాళ్ళు అనాలి, రేపటి నుంచి నీతో పాటు మందిరానికి నేను వస్తున్నా, నీతో పాటు నేను కూడా ప్రార్థనకు వస్తున్నా. ఎందుకయ్యా? ఏమైంది? ఏం జరిగింది? ఏం లేదమ్మా, నేను చూస్తున్నాను నీ యొక్క ప్రవర్తన, రోజు నీ ప్రవర్తన చూస్తున్నా, రోజు నీ ప్రవర్తన చూస్తున్నా, రోజు నీ యొక్క వైఖరిని చూస్తున్నా, రోజు నీ జీవితాన్ని చూస్తున్నాను. ఎక్కడైనా తప్పు పట్టడానికి కారణం ఏమైనా దొరికిద్దేమో, కారణం ఎక్కడైనా కనపడిద్దేమో, మునుపున్నట్లుగా నీ జీవితం ఉంటుందేమో అని అనుకున్నాను. ఏం మారేమని అంటానికి అవకాశాలు వెతికాను నేను, ఏ మార్పు వచ్చింది నీ జీవితం అని అంటానికి అవకాశాలు వెతికాను. కానీ నీ జీవితాన్ని చూసిన తర్వాత వాస్తవాన్ని గమనించాను. ఏంటా వాస్తవం తెలుసా? నిజముగా నీవు ఆరాధించిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నేను నమ్ముకుంటున్నాను అన్నట్లుగా నీ జీవితం ఉండాలండి, అన్నట్లుగా మన ప్రవర్తన ఉండాలండి. ఎప్పటిలాగానే అప్పుడున్నట్లుగా ఇప్పుడు, అప్పుడు జీవించినట్లుగా ఇప్పుడు మనం అదే విధానంలో పోతూ ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం ఏం మారిద్ది?
నీ బిడ్డలైనా నీ భర్త అయినా ఏం మారుతారు? వారిని మార్చాలని ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. వారు మార్పు రావాలని దేవుని సంఘంలో చెప్పి సహవాసంతో చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నావు, మంచిదే. మార్పు రావాలని కోరుకుంటున్నావు, ఎంత ప్రాముఖ్యమో మార్పు కొరకు నిన్ను నీవు సాధువుగా ఏమంటే మృదుత్వంగా మార్చుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అదండి, అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షించబడినటువంటి ఒక సహోదరి అంట, ఎప్పుడో నేను విన్నాను ఇది, ఒక అన్యుడిని వివాహం చేసుకుందంట. ఆ కుటుంబ పరిస్థితులన్నీ మనందరికీ తెలిసిందే. రక్షించబడినటువంటి ఆమె అన్యుడిని వివాహం చేసుకుంటే వారు ఏంటంటే ఇక ఏమైనా చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. మేము కొలిచే దేవుడినికే కొలవాలి, మేము పెట్టిన నైవేద్యాలు తినాలి. ఇక ఎంత తతంగం. రోజు ఆమెను ఆ యొక్క విగ్రహాల ముందు కూర్చోబెట్టి పూజలు చేయించడం, ఇక ఇవన్నీ మనకు తెలిసింది. ఈమె భర్త మాట కాదనట్లేదు, కానీ ఇక ఆమె అదే విధంగా భర్తకు కనిపించినట్లుగానే చేస్తుంది, కానీ రహస్యంగా ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. రహస్యంగా దేవునికి మొరపెట్టడం ఆమె ఎప్పుడు మానలేదు. ఒకనొక రోజు ఈ భర్త, నేను ఇంత చిత్రవద చేస్తున్నాను, ఇంత బాధ పెడుతున్నాను, ఇంతగా ఏమైనా భయంకరంగా హింసిస్తున్నాను, కానీ ఏమాత్రం కూడా నా మీద చిరాకు పడతలేదు, కోపపడతలేదు, గొడవాడతలేదు, అల్లరి చేయట్లేదు, ఏ విధంగా పోలీస్ స్టేషన్కి బరిగట్టట్లేదు, కోర్టుకు బరిగట్టట్లేదు, ఏంటి అసలు ఏం చేస్తుందేమో అని చెప్పి గమనించాలని ఒకరోజు డ్యూటీకి వెళ్తున్నట్టుగానే వెళ్ళి ఏం చేశాడంటే మధ్యలోనే తిరిగి వచ్చేసి అసలు ఇంట్లో ఏం చేస్తుందని చెప్పి ఆయన ఆ ఇంటికి వెళ్లకుండానే ఆ ఇంటి కిటికీ తలుపు దగ్గర నుంచొని ఏం చేస్తుందో గమనిద్దామని ఆయన కిటికీ దగ్గర నిలబడ్డాడు. కిటికీ దగ్గర నిలబడితే ఆ యొక్క భార్య మధ్యాహ్న కాల సమయం పనులన్నీ ముగించేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో ఏం చేస్తుందంటే ఒంటరిగా తన గదిలో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? దేవా, నా భర్త ఇలా హింసిస్తున్నాడు, చావుగొట్టయ్యా, వాడు డ్యూటీకి వెళ్తున్నాడు, బండి మీద వెళ్తున్నాడు, చచ్చిపోవాలయ్యా, యాక్సిడెంట్ అవ్వాలయ్యా, కాళ్ళు చేతి తిరగాల. ఏ ప్రార్థన కాదు. మనకి నోరు అప్పుడప్పుడు కొంచెం ఏమంటే బాధ ఎక్కువైతే ఏమంటుందో తెలుసా? నీ కాళ్ళు చేతులు ఎర్రగా, నీ కాళ్ళు పడిపో, మంచాన పడితే అప్పుడు తెలిసి వచ్చింది ఈ అంటం చూసాం మనం. అప్పుడప్పుడు కోపం తీవ్ర స్థాయికి వెళితే, బాధ భరించలేకపోతే మంచాన పడితే తెలిసిద్ది నా వాల్యూ ఏంటో. నువ్వు మంచాన పడి ఎవరు రాకపోతే మూత వంకరపోయి, కాలు వంకరపోయి, చేయి వంకరపోయి, ఎవరు లేనప్పుడు అప్పుడేంటో నా విలువేంటో తెలిసిద్ది అంటాం చూసావా? అలాంటి ప్రార్థన కాదు, అలాంటి మాటలు కాదు. ఆ స్త్రీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? నా భర్త తెలియక ఇలాంటి పరిస్థితులు చేస్తున్నాడు, దేవా నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, నిన్ను నమ్మినందుకు నన్ను ఇలా హింస పెడుతున్నాడు అని చెప్పి భర్త విషయమై, భర్త రక్షణ కొరకు, భర్త మారు మనస్సు కొరకు, భర్త యొక్క చేసిన పనుల విషయమై క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తుంటే, ఇంత భయంకరంగా హింసించిన తన నిమిత్తం ఇలా ప్రార్థన చేస్తున్నటువంటి ఆమెను బట్టి భర్త ఏం చేశాడు తెలుసా? మార్పు చెంది ఆమె ప్రార్థన చేస్తున్న గదికి అలా వెళ్ళి ఆయన వెనకాల ఆమె వెనకాల మోకరించి ఆమె ఏ ప్రార్థన అయితే చేస్తుందో అదే ప్రార్థన అతను కూడా చేయడం ప్రారంభించాడు. దేనిని బట్టి? ఆమె ప్రవర్తనను గమనించాడండి, కనిపెట్టాడండి. ప్రవర్తన, ఆమె వైఖరి ఎలా ఉంటుందో కనిపెట్టాడు. ఇంతగా బాధ పెడుతున్నాను, ఇంతగా హింసిస్తున్నాను, ఇంతగా గాయపరుస్తున్నాను, ఈమె యొక్క విధానం ఏంటి నేను గమనించాలని రహస్యంగా కనబెడితే, ఆ కనిపెట్టుటలో ఆమెలో కనపడినటువంటి ఆ యొక్క సాధువు, మృదువు అంటే అలంకారం అన్నటువంటి ఆ యొక్క గుణాన్ని ఆమె ధరించుకున్న దాన్ని బట్టి ఏం చేసింది తెలుసా? ఆమె తన భర్తకు ప్రకటన లేకుండానే, వాక్యము లేకుండానే భర్తను మార్చుకుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె సంతోషంగా ఆదివారం పూట ఏ ఆటంకం లేకుండా భర్త, తను, బిడ్డలు నలుగురు కలిసి దేవుని ఆలయానికి వెళితే ఎంత సంతోషమో కదా, ఎంత సంతోషమో కదా. ఎప్పుడు చూడు ఒక్కళ్ళే రాను, ఎప్పుడు చూడు ఇద్దరే రాను. ప్రియమైనటువంటి దేవుని, మనతో పాటు మన కుటుంబం రావాలి అంటే, మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? మన స్వభావము బయటికి కనబడాలి. బాహ్యంగా కనపడేటువంటి అలంకరణ కంటే అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క సాధుతనం మనకు అలంకరణగా మార్చబడి, ఈ అలంకరణ ఏం చేయాలి తెలుసా? ఎదటి వారిని నీ వైపుకు ఆకర్షించుకునేటట్లుగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం కాడ నుంచి ఆఖరి వచనం వరకు
లెమూయేలు ఆ యొక్క ఏమంటే వాక్యం చూడండి, ఎవరో చెప్తున్నారు ఆ మాట, లెమూయేలే కదూ, ఆ లెమూయేలుకు తల్లి చెప్తున్నటువంటి మాట ఏం చెప్తుంది చూడండి. గుణవైతే అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదనే మాటలు చెబుతూ ఆమె అంటున్నాడు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుంటబడును, గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, స్త్రీ యొక్క స్వభావాన్ని బట్టి భర్తలు మార్పు చెందుతారు. తెలుసా మీకు ఈ విషయం? ఉదాహరణకి పేతురు భక్తుడు ఒక ఉదాహరణ చూపించాడు. ఎవరో తెలుసా? ఆమె ఉదాహరణ ఎవరో తెలుసా? శారాను ఉదాహరణ చూపించాడు. ఏంటి శారా ఉదాహరణ? శారా అంటుంది తన భర్తను యజమానుడా అంటుంది కదా, యజమానుడా అంటుంది. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం కాడికి వచ్చేసరికి ఆమె గుడారము లోపల ఉండి వచ్చిన దేవదూతలు మాట్లాడుతున్నప్పుడు ఆమె తన అంతరంగంలో అనుకున్నదంట. ఏమనుకున్నది తెలుసా? నేనును నా యజమానుడు వృద్ధాప్యంలో ఉన్నాం అంటే తన అంతరంగములో కూడా భర్తకి ఏ స్థాయి ఇచ్చింది? యజమానుడు అంటే ప్రభువు అనే స్థాయి ఇచ్చింది. ఇప్పుడు నీ బాహ్యంగా ఉండేటువంటి విధేయత కాదు, అంతరంగములో ఉన్న విధేయతే నీ భర్తను, నీ కుటుంబాన్ని మార్చింది కదండి. మార్పు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? అంతరంగంలో నుంచే మార్పు రావాలి. ఇక్కడ నుంచి మార్పు రాకుండా పైన మార్పులు ఎన్ని వచ్చినాయి వ్యర్థం. పైన మార్పుల ద్వారా మనం మనిషిని మార్చలేం. ఆకట్టుకోవచ్చు, ఆకర్షించుకోవచ్చు, కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక వ్యక్తిలో మార్పును కలిగించాలంటే నీ స్వభావమే మార్పు నొందిన నీ జీవితమే. చారమ్మను గురించి అంటున్నాడు, ఏమాట అంటున్నాడో చూడండి. పేతురు పత్రికలో అంటున్నాడు, అటువలనే 5వ వచనం కండి చదవండి, చాలా బాగుంటుంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను లోబడి ఉండుట చేత చూడండి, వాళ్ళ అలంకరణ ఏంటంట చెప్పండి. ఏంటి అలంకరణ? హలో, దేవునికి స్తోత్రం, అంతా మా గురించి చెప్తున్నాడు, ఈ వాక్యాలన్నీ వ్యర్థం అనుకున్నటువంటి వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మాకు కాదనుకున్న వాళ్ళందరూ చేతులు పైకి తల్లిలు చెప్దాం. అది మాకు కాదనుకుంటారన్నమాట, కాదనుకుంటూనే వింటున్నారన్నమాట. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడా కదా, దీవిస్తాడా? వాక్యం వినపడుతున్నప్పుడు ఏమనుకోవాలంట? వాక్యం ఎవరికి కదా, ఎవరింటారో వాళ్ళకే కదండి. వాక్యం ఎవరికి అవసరం? వినేవాళ్ళకి అవసరం. అందుకే చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుడు కాక. ఇప్పుడు ఉదాహరణ ఇస్తున్నాడు. ఏమని ఉదాహరణ ఇస్తున్నాడు? అటువలనే చదవనమ్మ. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. వారి అలంకరణ ఏంటి? విధేయత. వారి అలంకరణ ఏంటి? లోబడి ఉండటం. వారి అలంకరణ ఏంటి? సాధువు. వారి అలంకరణ ఏంటి? ఏమండి? మృదువు. ఈ అలంకారాన్ని వారు ధరించుకొని బాహ్యంగా వారు చూపించే ప్రదర్శన కంటే అంతరంగంగా వారి జీవితపు మార్పును వారు తమ కళ్ళకు చూపించిన విధానాన్ని బట్టి వారు వాక్యము లేకుండానే తమ భర్తలను తమ వైపుకు ఆకర్షించుకొని దేవునిలోనికి వారిని నడిపించారు. ఆనాటి భక్తి నాటి ప్రజలు ఎక్కడుందండి? ఆనాటి యొక్క భక్తి జీవితం ఈనాటి ప్రజలు ఎక్కడుంది? వేకు జామున లేచి ప్రార్థించే స్త్రీలు, వేకు జామున కనిపెట్టే స్త్రీలు, కుటుంబపు యొక్క స్థితిగతులను కనిపెట్టి వెంటనే కుటుంబం గురించి పశ్చాత్తాపడే స్త్రీలు ఈనాడు సంఘంలో ఉన్నారంటే లేరు. ఎందుకంటే అవసరానికో అక్కరకో ఏదో కొదువులు బట్టో ప్రార్థించే వాళ్ళే కానీ ఇదిగో మా కుటుంబములో సమాజంలో మంచి స్థితిలో ఉండాలి, మా కుటుంబము సమాజంలో సంఘంలో ఒక మాదిరితనం ఉండాలని కుటుంబం గురించి భక్తిని గురించి తాపత్రయపడే స్త్రీలు ఎవరు లేరండి కదా. ఉన్నారు అలాంటి వాళ్ళు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. విగ్రహం చెప్దామా? ఆనాటి తాపత్రయం నాటి ఎవరు లేదు. మోకాళ్ళు వేసి కన్నీరు కార్చేటువంటి స్త్రీలు కరువైపోయారు. దేని కొరకు? బిడ్డల కుటుంబ రక్షణ కొరకండి, సంఘ రక్షణ కొరకు కనిపెట్టేవాళ్ళు లేరు. ఉపవాస ప్రార్థనలు,
ఏమండి జాగారాలు, ఏమండి కన్నీటి ప్రార్థనలు, సంఘము కొరకు, ఏమండి కుటుంబ క్షేమం కొరకు ఏడ్చేటువంటి స్త్రీలు కరువు అయిపోయారు. అందుకే రోదన చేయు స్త్రీలను కనుగొనండి, అద్దెకైనా తీసుకురండి అయ్యా ఏడ్చే వాళ్ళని. నేడున్నటువంటి సమాజం ఎలా మారిపోయిందో తెలుసా? చచ్చేవాళ్ళ దగ్గర ఏడ్చేవాళ్ళు లేక రెంట్కు తెచ్చుకుంటున్నారు ఏడ్చేవాళ్ళని. అంతటి దౌర్భాగ్యపు స్థితి వచ్చేసింది. టైం పెట్టుకుంటారు, గంట టైం, వాటిని ఇప్పుడు ఎంత అమౌంట్ అని చెప్తారు. బాబు ఏడవాలా? ఎక్కెక్కి ఏడవమంటావా, మామూలుగా ఏడవమంటావా? ఎక్కెక్కి ఏడవడానికి అయితే ఒక రేటు, నార్మల్గా ఏడవడానికి అయితే ఒక రేటు, కింద మీద పడి ఏడవడానికి అయితే ఒక రేటు, ఏడవడానికి రేటు. మీ ఇంట్లో వాళ్ళు ఏడ్చేవాళ్ళు లేదా? అసలు ఆ దౌర్భాగ్యుడు వాడి కోసం ఏడతాం అవసరం అండి అనుకుంటారా? మేము సమాజానికి కనపడేటట్లుగా వీళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు చెప్పేటట్లుగా మీ మందలో మేము కలిసిపోతాం. ఇక మేము ఏం ఏడుస్తామంటే అసలు చచ్చిపోయినోడు అసలు బతికొచ్చి అమ్మో నా కోసం ఇంత ఏడుతున్నారు అనేటంతగా కూడా ఏడుస్తారు. అద్దెకి తెచ్చుకొని ఏడ్చేవాళ్ళు అద్దెకి తెచ్చుకున్నారు. సంగమా, ఆ దుస్థితికి నువ్వు రాకమునిపే నీ కుటుంబం నిమిత్తం పశ్చాత్తాపడడం నేర్చుకో. నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త పడు. నీ ప్రవర్తన కనిపెట్టి నీ కుటుంబ రక్షణ కొరకు నీ ప్రవర్తన విషయమే నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. ఇదిగో చూడండి, మునుపటి పూర్వపు స్త్రీలు వారు విధేయులై వారు అలంకరణగా వారు ధరించినటువంటి ఆ స్వభావాన్ని బట్టి ఏం చేయబడ్డారు తెలుసా? వారు చరిత్రలో వారు నిలిచారు. సంగమా, ఈ దినమందు ఈ వాక్యం ఎందుకు వరకో తెలుసా? ఎందు నిమిత్తం ఈ వాక్యం దేవుడు మనకు వినిపిస్తున్నాడో తెలుసా? ఎందు నిమిత్తం ఈ వాక్యము మన సంఘం వరకు వచ్చిందో తెలుసా? ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు అనుభవించిన క్షోభ, వారు అనుభవించిన వ్యతిరేకత, వారు అనుభవించినటువంటి పరిస్థితి, వాళ్ళంతా భయపడిపోయారంట. ఎందుకు భయపడ్డా తెలుసా? ఒకవేళ మా భర్తలే మారిన మా జీవితాలను బట్టి, మారిన మా భక్తిని బట్టి ఒకవేళ మాకు విడాకులు ఇచ్చేస్తే మేము మా బిడ్డలు ఏమైపోవాలి అని భయపడిపోతున్నారంట. అయ్యో మా భర్తలు మాకు విడాకులు ఇచ్చి మమ్మల్ని వదిలిపెడితే మా పరిస్థితి ఏంటి? నమ్ముకోవడానికి నిజమైన దేవుణ్ణే నమ్ముకున్నాం, వాస్తవం సత్యదేవుణ్ణే మేము నమ్ముకున్నాం, కానీ మా కుటుంబ పరిస్థితి ఏంటి అని వారు బాధపడుతుంటే పేతురు నిలబడి చెబుతున్నాడు, స్త్రీలారా మీరు అక్షయమను అలంకరణ మీరు ధరించుకొని మృదువైనటువంటి ఆ ఆభరణాలు మీరు ధరించుకొని మీ భర్తల ఎదుట మీ ప్రవర్తనను వారికి వాక్యం అవసరం లేదు. నువ్వు వెళ్ళి ఇక్కడ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సంఘంలో ఏది విన్నావు, సంఘంలో ఉన్నప్పుడు ఏది నేర్చుకున్న దాన్ని నీ కుటుంబంలో పెట్టు, నీ ఇంట్లో పెట్టు. ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? అసలు ఏం వింటున్నావు నువ్వు? ఏం మార్పు వచ్చింది నీ జీవితంలో? ఏం వదిలిపెట్టావు? అది దేవుడు నీకు నేర్పించిన దాన్ని బట్టి నీ ఇంట్లో పెడితే మారిన నీ బ్రతుకు, మారిన నీ ప్రవర్తన, నువ్వు కోరకుండానే, నువ్వు రమ్మనకుండానే నీ వెనకాల పడి వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మీరు అడక్కోకుండా ఏం చేస్తాడు దేవుడు? మీ వెనకాల వచ్చేటట్లుగా చేస్తాడండి. భర్త మార్పు చేసి మంత్రాలు పెట్టి ఏమంటే అయ్యయ్యో ఉంటే ఈ మధ్యన ఎక్కువైపోతుంది సోషల్ మీడియాలో. మీ భర్తను ఆకర్షించుకోవాలా, మీ భర్తని మాట వింటలేదా, అయితే వశీకరణ మంత్రం నేర్పుతారండి అంటున్నారు. ఏమండి, వశీకరణ మంత్రం నేర్పుతారండి. మీ భర్త నీకు లోబడిపోయేటట్లుగా, నీ వెనకాలే తిరిగేటట్లుగా వశీకరణ మంత్రం పెడతారండి అంట. ప్రియమైనటువంటి దేవుడు, మంత్రగాలకి చింతకాయలు రాలవన్న సామెత ఏదో ఉందో చూసావా? అది కాదు మనకు అవసరం. నీ ప్రవర్తన నీ భర్తకు మార్పు చేకూర్చే ఒక మంత్రం. అలా మార్పు చేకూర్చాలంటే నువ్వు నేర్చుకున్న దాన్ని నీ భర్త ముందు నువ్వేం చేయాలి తెలుసా? నీ కుటుంబం ముందు ప్రదర్శించాలి. మునుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండాలి. మునుపటి ఏ ప్రవర్తన అయితే నువ్వు ఆధారం చేసుకున్నావు, మునుపటి నీ జీవిత వైఖరి ఎలా ఉన్నదో, మునుపటి నీ జీవిత ప్రవర్తన ఎలా ఉన్నదో, అప్పుడున్నటువంటి మాటలు, అప్పుడున్నటువంటి చేష్టలు, అప్పుడున్నటువంటి విధానం ఏ రీతిగా ఉందో, ఇప్పుడు మారిన తర్వాత నీ జీవిత విధానం ఏంటి? మార్పు కనపడాలి కదా, మార్పు చెందాలి కదా. మారిన నీ జీవితమే నీ కుటుంబానికి ఒక మార్గదర్శనం. మారకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, మార్పు అనేది కనపడకుండా నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా, మార్పు అనేది కనపడకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి వెళ్ళినా నీ కుటుంబాన్ని మార్చలేవు. మార్చుకోవడానికి నీ ప్రవర్తన, నీ స్వభావమే ఆధారం. మార్చుకుంటున్నావా? నీ స్వభావాన్ని సరిదిద్దుకుంటున్నావా? చక్కబరుచుకుంటున్నావా? అట్లయితే ప్రభు నువ్వు చేసిన కార్యాలు, ప్రభు నువ్వు తలపెట్టిన కార్యాన్ని సఫలీకృతం చేయును. నీ ప్రవర్తనను మునుపు నువ్వు గొడవపడేదాన్ని, చీటికి మాటికి అరిసేదాన్ని,
చిటికీ మాటికి ఏమండి భర్త మీదనో అత్తమామల మీదనో వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో తగాదాలకు పోయేదని. ఇప్పుడు మౌనంగా ఉండు, మారిపోయిన దేవుడు అలా ఉండొద్దు అన్నాడు, మౌనంగా ఉండమంటున్నాడు అని చెప్పి మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. ఏంటి అంటారు ఇంట్లో వాళ్ళందరూ, ఏంటి ఏం మౌనంగా ఉంది, ఏంటి మౌనంగా ఉంది, ఏంటో ఈ మధ్యన కొత్త దేవుడిని నమ్ముకుందలే, ఇవేంటో ప్రార్థనకి వెళ్తుందిలే అందుకే ఉంటుంది అని మారిన నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అటు రీతిగా జరిగించాలంటే ముందు మనకు కావాల్సింది తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ గుణమును అక్షయ అలంకారాన్ని మీకు అలంకారముగా ధరించుకోండి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా భక్తుడైనటువంటి తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రం చదవండి అమ్మా. అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా చూడండి సత్క్రియల చేత. ఈ అలంకరణ అంతా ఏంటి? ఈ అలంకరణ అంతా ఏంటి? బయటికి కనిపించే అలంకరణ ఏ కొట్లో దొరికిద్దండి వస్తువులు? సత్క్రియలనే వస్తువులు. నగలు ఎక్కడ దొరుకుతాయి నగలు? ఎక్కడ బయటికి కనిపించేవి కాదు, అంతరంగములో ధరించినటువంటి ఈ అలంకరణ కదండి. ఈ అలంకరణ ఎక్కడుంటుందో తెలుసా? అంతరంగ స్వభావంలో. నీ స్వభావంలో ఈ సత్క్రియలైనటువంటి స్వభావం ఆ అలంకరణను ధరించుకుంటే ఈ అలంకరణ ఏం చేసిందో తెలుసా? బాహ్యంగా కనపడే అలంకరణ ఎదటి మనిషిని ఎలా ఆకర్షించిద్దో, బాహ్యంగా నువ్వు ఏమండి ధరించిన బంగారు నగలు వస్త్రాలు జడలు ఇలా బాహ్యంగా ఎలా కనపరుస్తాయో అంతరంగంగా నువ్వు ధరించిన ఈ మంచి లక్షణము ఏం చేస్తుందో తెలుసా? నీ హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి నీ కుటుంబాన్ని ఆకర్షించి. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. చాలామంది అంటారు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారో ఏమో అర్థం కాదు. ఎవరిని పడితే ఏమైందని వయసు అప్పుడే పెళ్ళిళ్ళు చేసి పడేశారు మాకు, ఏమంటే తాగుబోతాడు రా, తిరుగుబోతాడు రా, ఆడొచ్చి మా బతుకులు పాడి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నీకు జతపరిచిన ఈ యొక్క ఎముక ఎప్పుడుదో తెలుసా? జతపరిచిన ఎముక ఎప్పుడుదో తెలుసా? అనాది కాలంలోనే ప్రణాళిక ఇది. ఏ ఎముక? తాగుబోతనే ఎముక, తిరుగుబోతనే ఎముక, తిట్టుబోతనే ఎముక, కొట్టే ఎముక. ఈ ఎముక ఎప్పుడుదో తెలుసా? అనాది కాల ప్రణాళికలోనే దేవుడు సిద్ధపరిచి ఆ తాగుబోతుడి ఎముకలో నుంచి తీసి నిన్ను పెట్టాడు. అర్థమవుతుందా? ఆగరా, కంగారు పడకు నువ్వు కొద్దిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ ఎముకలో నుంచే వచ్చిందానివి. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీ యొక్క స్వభావాన్ని బట్టి ఆ వ్యక్తిని మార్పు చేసి నీలోకి తనను మార్చుకోవాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు ఆ వ్యక్తిని అప్పగిచ్చాడు కదా. నిన్నేదో నాశనం చేయాలని, నిన్నేదో పాడు చేయాలని, నిన్ను అట్ట ఉంచి మేము ఇక్కడ సంతోషపడాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. నీవు అక్కడ ఆ వ్యక్తికి జతపరచబడిన విధానాన్ని బట్టి నీ స్వభావంలో వచ్చేటువంటి మార్పులు లేదా నీ స్వభావంలో కనబడేటువంటి ఆ సత్క్రియలైనటువంటి మంచి అలంకరణ నీ భర్తను నీ వైపుకు ఆకర్షించుకొని తాను ఎటైతే చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు బందీ అయిపోయాడో తన నుంచి ఆ వాటి నుంచి విడిపించగలిగినదే నీ అంతరంగపు అలంకరణ. అర్థమైందండి? అంతరంగపు అలంకరణే నీ భర్తను మార్చిద్ది, నీ కుటుంబాన్ని మార్చిద్ది, నీ కుటుంబ యజమానుని మార్చిద్ది. విధేయత కలిగిన శారమ్మ బయట ఎలాగైతే భర్తను గౌరవించిందో అంతరంగంలో కూడా అదే గౌరవం. బయట ఒకలాగా లోపల ఒకలాగా లేదు. ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీ.
దైవ భక్తి కలిగిన నడవడిక కలిగిన స్త్రీ ఆమె. ఆ స్త్రీ యొక్క వైఖరి ఎలా ఉందో తెలిస్తే, బాహ్యంగా భర్తను ప్రేమించినట్లుగా, బాహ్యంగా భర్తను గౌరవించినట్లుగా, బాహ్యంగా భర్త ఎడల ప్రేమను చూపించినట్లుగా, ఆంతరంగంలో కూడా భర్త పట్ల విధేయత, ప్రేమ ఏది కూడా మార్పు లేదు. కాబట్టి అబ్రహాము శారమ్మను విడనాడక వృద్ధాప్యలో కూడా ఆమెను వెంటాడి ఏం చేశాడు తెలుసా? వాగ్దానము చేయబడిన ఇస్సాకుకు వారిద్దరు సంతానమయ్యారు. ఆ ఆఖరిలో పేతురు భక్తుడు ఏమిటో తెలుసా? ఆమె ఎట్టి రీతిగా అబ్రహాము ఎలాగైతే విశ్వాసులకు తండ్రి అయ్యారో, విధేయత కలిగిన ప్రతి స్త్రీ కూడా శారమ్మకు కుమార్తెలు. దేవునికి స్తోత్రం కలిగిన పేతురు అక్కడే రాశాడు ఈ మాట, ఎవ్వరు రాయలే. పేతురు అక్కడే రాశాడు ఆ మాట. ఏమని? విశ్వసించిన ప్రతి ఒక్కరు, విధేయత కలిగిన ప్రతి ఒక్కరు, మంచి స్వభావం కలిగిన ప్రతి ఒక్క స్త్రీ ఎవరో తెలుసా? వాగ్దానము చేత ఏ గర్భం నుంచి ఇస్సాకు పుట్టాడో ఆమె యొక్క సంతానానికి కుమార్తెలుగా మీరు కూడా మార్చబడతారు. విధేయత నేర్చుకుంటున్నారా? విధేయత లేకుండా ఏ ఒక్కరు కూడా భర్తను మార్చలేరు. మీ స్వభావము భర్తకు కనబడాలి, మారిన నీ జీవితం నీ కుటుంబానికి కనబడాలి, నీ సమాజానికి కనపడాలి, నీ సంఘానికి కనబడాలి. అలా కనబడినప్పుడు నిన్ను బట్టి అనేకులు మారుతారు. రాహాబు వేశ్య జీవితం చూడండి. ఆమె మునుపటి జీవితం వేశ్యతనం, కానీ ఇశ్రాయేలు ఇంటికి చేరిందంట. ఆమె జీవితం ఏమైందో తెలుసా? పరిశుద్ధుడైన క్రీస్తు రాకకు ఆమె ఒక తరముగా మార్చబడింది. అర్థమవుతుందండి? ఆమె తరం మునుపు తన జీవితం ఆహారం కోసమో ధనం కోసమో తన వృత్తి చేసింది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ఇంటికి చేర్చబడిందో వేశ్యతనం మారి ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇశ్రాయేలు ఇంటిలో రాహాబు ఒక చక్కటి స్థానాన్ని సంపాదించుకుంది. ఆ స్థానాన్ని బట్టి యేసు క్రీస్తు వారి వంశావళిలో ముత్తమ్మ ఎవరో తెలుసా? రాహాబే కదా. ప్రవర్తన, ఆమె జీవితం మారింది. మత్తయి సువార్తలో యేసు క్రీస్తు వారి వంశావళి గురించి రాస్తూ జననం ఎట్లా అనగాని ప్రారంభించి ఫలానా 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 అని ప్రారంభిస్తూ ఆ యొక్క పరంపరలో రాహాబును కూడా చేరుస్తాడు. ఎందుకోసమో తెలుసా? మారిన బ్రతుకును బట్టి పరిశుద్ధుడైన క్రీస్తు వారు జననం అవ్వటానికి ఆమె గర్భం కారణమైనది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని సంఘములో, దేవుని ఇంట్లో నీవు వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావు. మంచిదే. నువ్వు వింటున్నటువంటి నీ జీవితంలో నీ యొక్క వైఖరి, నీ ప్రవర్తన, నీ స్వభావం మార్చబడిందా? మునుపటి అలంకరణ నీకు అలంకరణగా ఉంటుందా? లేకపోతే మార్పు నిందిన నీ జీవితంలో స్వభావంగా సాధువైనట్టు, మృదువైనట్టు అని అక్షయ అలంకారాన్ని మీరు ధరించుకొని మీ జీవితాలను ఎదుటి వారికి మాదిరికరంగా ఉంచుతున్నారు లేదో ఈ మధ్యాహ్న కాల సమయం పరిశీలించి, ఇందును బట్టేనేమో నా కుటుంబంలో మార్పు రావట్లేదు, ఇందును బట్టేనేమో నా భర్త మారట్లేదు, నా భర్త సంఘానికి రాకపోవడానికి కారణం ఇదేనేమో అని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవా, బాహ్యంగా నేను సిద్ధపడటానికి, బాహ్యంగా నేను కనపడటానికి అలంకరించుకున్నానే కానీ నా భర్తను నేను మార్చుకునేటట్లుగా అక్షయ గుణము, క్షయము కానటువంటి మంచి లక్షణం నేను ధరించుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్రభా. ఇకనైనా నా భర్త, నా కుటుంబం మార్పు చెందేటట్లుగా బాహ్యంగా కనపడే వాటి మీద మనస్సు ఉంచగా, అంతరంగంగా పెరిగేటువంటి, ధరించుకునేటువంటి వాటి మీద మనస్సు నిలుపుకొని నా కుటుంబానికి నేను ఒక మాదిరిగా నేను తయారవుతాను ప్రభు అని తీర్మానం చేసుకుందాం. నీ తీర్మానం ఈ మధ్యాహ్న కాల సమయం నా దేవుడు స్థిరపరచునుగాక.